ఫ్రెండ్స్ టెక్నోస్ 2044 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి అక్టోబర్ 16, 2025, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు న్యూస్ అయితే ఇవి. అండ్ ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి యాపిల్ అనుకున్నట్లుగానే ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేసింది సైలెంట్గా. యాపిల్ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే మీకు యాపిల్ మ్యాక్బుక్ ప్రో M5 చిప్తో కనిపిస్తుంది అండ్ ఐప్యాడ్ ప్రో M5 చిప్తో కనిపిస్తుంది. డైరెక్ట్ ప్రీ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు మీరు. అక్టోబర్ 22వ తారీఖు నుంచి ఇవి సేల్కి అయితే రాబోతున్నాయి. ప్రైజెస్ కూడా మీకు కనిపిస్తున్నాయి. మ్యాక్బుక్ ప్రో M5 16GB RAM 512GB 10 కోర్ CPU 10 కోర్ GPU మోడల్ వచ్చేసరికి 1,69,900 రూపీస్ ఉంది. దీని మీద 10,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ వస్తుంది. బ్యాంక్స్ వచ్చేసరికి అమెరికన్ ఎక్స్ప్రెస్, యాక్సిస్ అండ్ ఐసిఐసిఐ కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. అంటే 1,59,900 పడుతుంది ఆఫ్టర్ బ్యాంక్ డిస్కౌంట్. ఇంకా ఐప్యాడ్ విషయానికి వస్తే ఐప్యాడ్ ప్రో M5 మోడల్స్ వచ్చేసరికి ఒకవేళ మీరు వైఫై మోడల్ తీసుకోవాలనుకుంటే 11 ఇంచ్ ఐప్యాడ్ ప్రో వచ్చేసరికి 99,900 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. అదే మీరు సెల్యులర్ మోడల్ తీసుకోవాలనుకుంటే 20,000 ప్రైస్ ఎక్కువ ఉంటుంది. 1,19,900 రూపాయల దాకా ఉంటుంది వైఫై ప్లస్ సెల్యులర్ మోడల్ తీసుకోవాలనుకుంటే. 13 ఇంచ్ మోడల్ ప్రైస్ వచ్చేసరికి స్టార్టింగ్ 1,29,900 రూపీస్. ఒకవేళ మీరు దీనిలో కూడా సెల్యులర్ మోడల్కి వెళ్ళాలనుకుంటే 1,49,900 రూపాయలు పడుతుంది. ఐప్యాడ్స్ మీద బ్యాంక్ ఆఫర్ 10,000 రూపాయలు రాదు, 4,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ అయితే వస్తుంది. అదే మ్యాక్బుక్ ప్రో మీద వచ్చేసరికి 10,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ అయితే వస్తుంది. ఐప్యాడ్స్లో ర్యామ్ బేస్ మోడల్ పెంచేశారు. ఇంతకుముందు 8GB ర్యామ్ ఉండేది, ఇప్పుడు బేస్ మోడల్ మీకు 12GBతో స్టార్ట్ అవుతుంది. అదొక చేంజ్ ఐప్యాడ్స్లో. వైఫై 7తో వస్తున్నాయి ఐప్యాడ్స్. ఇవి ఇండియాలో అవైలబుల్ అనమాట. ఇండియాలో మీరు కొనుక్కోవచ్చు. ఇంకొక ప్రోడక్ట్ కూడా లాంచ్ చేశారు, కాకపోతే అది ఇండియాలో అవైలబుల్ అయితే లేదు. మీరు ఒకవేళ అమెరికాలో ఉంటే కొనుక్కోవచ్చు. ఇది యాపిల్ విజన్ ప్రో ఉంది కదా, యాపిల్ విజన్ ప్రో ఇప్పుడు మీకు M5 చిప్తో అయితే వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి $3,499తో వస్తుంది. అంటే ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే దగ్గర 3 లక్షల రూపాయల దాకా ఉంటుంది. వివో నుంచి వివో ఆరిజిన్ OS ఈవెంట్ అయితే జరిగింది. గ్లోబల్ ఈవెంట్, ఇది చైనాలో జరిగింది. ఇక్కడ మొత్తం ఆరిజిన్ OS 6 లాంచ్ చేశారు. అండ్ దాంతోపాటు ఏ డివైఎస్కి ఎప్పుడెప్పుడు ఆరిజిన్ OS వస్తుందో మొత్తం అక్కడ డిస్ప్లే చూపించారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. చాలా మంది అడుగుతున్నారు. నేను కామెంట్ సెక్షన్ మొత్తం ఇదే అనమాట, ఆరిజిన్ OS అని చెప్పేసి. సో ఆరిజిన్ OS ఇప్పుడు నేను చేయడానికి నా దగ్గర డివైస్ లేదు. iQOO 13 లేదు అండ్ X200 Pro ఇట్లా ఏది లేదు. నేను చూస్తున్న డివైస్. చాలా మంది నా కామెంట్ సెక్షన్ మొత్తం ఆరిజిన్ OS 6 గురించి అడుగుతున్నారు. నా ఫోన్కి ఎప్పుడు వస్తుంది, నా ఫోన్ ఎప్పుడు వస్తుంది అడుగుతున్నారు. ఇక్కడ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. మీ ఫోన్ ఎక్కడ ఉందో అక్కడ ఆ కేటగిరీలో మీకు అయితే వస్తుంది. సో ఫస్ట్ బ్యాచ్ నవంబర్ వివోలో వచ్చేసరికి వివో V60కి వస్తుంది అండ్ X200 Pro అయితే వస్తాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ హాఫ్ 2026 వరకు Y సిరీస్ ఫోన్స్ ఇవన్నీ చూడవచ్చు. మీకు ఫస్ట్ హాఫ్కి అయితే వెళ్ళిపోయినాయి. సో చాలా టైం పడుతుంది అనమాట రోల్అవుట్ చేయడానికి. ఫస్ట్ అయితే ఫ్లాగ్షిప్ ఫోన్స్కి ఇస్తున్నారు రోల్అవుట్ వీళ్ళు, తర్వాత మిగతా ఫోన్స్ అన్నిటికీ చిన్నగా రోల్అవుట్ చేస్తున్నారు. అది కూడా ఫ్లాగ్షిప్ ఫోన్స్ కూడా ఫస్ట్ లాస్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఉన్నాయి కదా, వాటికి మాత్రం ఫస్ట్ వస్తున్నాయి. ఇప్పుడు కొత్త ఫోన్స్ ఏవైతే వస్తాయో iQOO 15 కానివ్వండి, వివో X300 ఇవన్నీ మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆరిజిన్ OS 6 అయితే వస్తాయి. అండ్ iQOO 15 కూడా అక్కడ డిస్ప్లే తీసుకొని వచ్చారు. ఇక్కడ iQOO 15 ఫస్ట్ లుక్ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అఫీషియల్ అనమాట ఇది. iQOO 15 మీకు ఇలా ఉండబోతుంది. ఇది మీకు 8 Elite Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. ఆరిజిన్ OS 6 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. ఇది ఫస్ట్ లుక్ iQOO 15. ఇది కూడా మీకు నవంబర్లో వస్తుంది. అఫీషియల్ కన్ఫర్మ్ చేసింది iQOO నవంబర్లో ఈ ఫోన్ ఇండియాకి వస్తుంది అని చెప్పేసి. నెక్స్ట్ వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే Samsung Galaxy Tab S9 ఇంకా తక్కువ రేట్కి అయితే వస్తుంది. సేల్లో 35,000 రూపాయలకి వచ్చింది కదా, ఇప్పుడు 1,000 రూపాయలు కూపన్ డిస్కౌంట్ వస్తుంది. HDFC బ్యాంక్ మీద కార్డ్ ఆఫర్ కూడా వస్తుంది. దగ్గర 5,750 రూపాయలు వస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ అన్ని కలుపుకుంటే 33,249 రూపాయలకి అయితే వస్తుంది. చాలా మంచి ట్యాబ్ ఆ ప్రైస్ కి. ఒకవేళ మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి రియల్మీ GT 8 సిరీస్ చైనాలో లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేస్తారు. అక్టోబర్ 21వ తారీఖు లాంచ్ చేస్తున్నారు. ఇండియాలో నవంబర్ 11వ తారీఖే వస్తాయి. OnePlus కంటే 2 రోజుల ముందు. OnePlus 15 నవంబర్ 13వ తారీఖు అయితే ఇండియాలో లాంచ్ అవుతుంది. దానికంటే 2 రోజుల ముందు నవంబర్ 11వ తారీఖు మేమే ఫస్ట్ తీసుకొస్తున్నాం. స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్తో ఫోన్ అని చెప్పేసి రియల్మీ తీసుకురావచ్చు అని రూమర్స్ అయితే వస్తున్నాయి. రియల్మీ అయితే ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. OnePlus సైడ్ నుంచి అయితే మాత్రం కన్ఫర్మేషన్ ఉంది. నవంబర్ 13వ తారీఖు మోస్ట్లీ ఇండియాలో మనం OnePlus 15 అయితే చూడొచ్చు. ఇంకా GT 8 Proలో చాలా చేంజెస్ చేస్తున్నారు. లాస్ట్ టైం లాగా కాదు. GT 8 Pro ఈసారి మీకు కెమెరాకి సంబంధించి సపరేట్ పార్ట్నర్షిప్ ఉంది. రీకోతో పార్ట్నర్షిప్ తీసుకున్నారు వీళ్ళు, జపనీస్ బ్రాండ్ తోటి. అదొకటి స్పెషల్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి స్పెషల్గా ఇంకో చిప్ తీసుకొని వస్తున్నారు, R1 చిప్ అని చెప్పేసి. ఇది గేమింగ్ గ్రాఫిక్స్ని హ్యాండిల్ చేస్తా అని చెప్తున్నారు. iQOOలో కూడా స్పెషల్గా చిప్ ఉంటుంది, Q3 చిప్ అని చెప్పేసి iQOO వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. ఈవెన్ ఇప్పుడు OnePlus 15లో కూడా ఫెంగ్చి చిప్ అని చెప్పేసి వాళ్ళు ఒకటి తీసుకొని వస్తున్నారు. సో ఇట్లా స్పెషల్గా డ్యూయల్ చిప్ అయితే మెయింటైన్ చేస్తున్నారు పర్ఫార్మెన్స్ ఫోకస్డ్ ఫోన్స్ మీద. సో ఇప్పుడు GT 8 Proలో కూడా మీరు కెమెరా పరంగా పార్ట్నర్షిప్ కనిపిస్తుంది రీకో, అండ్ సపరేట్గా R1 చిప్ ఉంటుంది. ప్రాసెసర్ 8 Elite Gen 5. సో ఇది గేమింగ్ మీద ఫోకస్ చేస్తున్నారు అండ్ కెమెరా మీద కూడా సేమ్ అలాగే ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే దీనిలో పెరిస్కోపిక్ లెన్స్ కూడా మీకు 200 మెగాపిక్సెల్ అయితే ఉంటాయి. నార్మల్ మిగతా ఫోన్స్ మీకు వచ్చాయని 50 మెగాపిక్సెల్ ఆ రేంజ్లో ఉంటాయి. ఇది మీకు 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్తో అయితే GT 8 Pro రాబోతుంది. ఈవెన్ కెమెరా బ్యాక్ సైడ్ డెకో ఉంది కదా, వాటిని మనం చేంజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ షేప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా మీ స్క్రీన్ మీద. మీకు నచ్చినట్టు కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా చాలా డిఫరెంట్గా GT 8 Pro అయితే ఉంది. ఈ మూడిట్లో iQOO 15 OnePlus 15తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గా అయితే GT 8 Pro కనిపిస్తుంది. అండ్ ఇది కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫోన్.
చూద్దాం ఇది ఎంత ప్రైస్ ఇండియాకి తీసుకొని వస్తారు, ఎప్పుడు తీసుకొస్తారు. అండ్ ఈసారి GT 8 కూడా 8 ఎలిట్ ప్రాసెసర్తో రావచ్చు అని రూమర్స్ వస్తున్నాయి. లాస్ట్ టైం GT 7 మీడియాటెక్ ప్రాసెసర్తో వచ్చింది కదా, ఇప్పుడు GT 8 స్నాప్డ్రాగన్ 8 ఎలిట్ ప్రాసెసర్తో రావచ్చు అని రూమర్స్ వస్తున్నాయి. చూద్దాం, వస్తే మాత్రం చాలా మంచిది. నెక్స్ట్ మనకి BSNL ఫ్రీడమ్ ఆఫర్ గుర్తుందా మీకు? ఆగస్ట్లో తీసుకొని వచ్చారు. ₹1 పెట్టి మీరు వెళ్ళి BSNL సిమ్ కార్డు తీసుకున్నారు అనుకోండి, కొత్త సిమ్ కార్డు, మీరు ఆల్రెడీ BSNL యూజర్ అయితే కాదు, కొత్తగా మీరు వెళ్ళి కొనుక్కోవాలి. సిమ్ ₹1 పెట్టి మీరు కొనుక్కుంటే 30 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ మీకు 2 GB పర్ డే డేటా అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు 100 SMS కూడా మీరు పంపించుకోవచ్చు, కాల్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇట్లా ఒక ఆఫర్ అయితే ఇచ్చారు. ఇది ఫ్రీడమ్ ఆఫర్ అని చెప్పేసి ఆగస్టులో ఇచ్చారు. దానికి బాగా మంచి స్పందన వచ్చినట్టుంది. దాన్ని మళ్ళీ ఇప్పుడు తీసుకొని వస్తున్నారు ఆఫర్ని. ఇప్పుడు అక్టోబర్ 15వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు సేమ్ ఆఫర్ రిపీట్ చేస్తున్నారు. మళ్ళీ వెళ్ళి కొత్త BSNL సిమ్ ₹1 పెట్టి మీరు తీసుకుంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు వస్తాయి అనమాట. BSNL అందరినీ వాళ్ళ వైపు అట్రాక్ట్ చేసుకోవడానికి చూస్తుంది. అండ్ ఇప్పుడు కొద్దిగా ఫోకస్ కూడా చేస్తుంది టవర్స్ మీద. సిగ్నల్స్ కొద్దిగా ప్రాబ్లం అనమాట, అన్ని చోట్ల సిగ్నల్స్ ఉండవు BSNL, అక్కడ చాలా మంది డ్రాప్ అయిపోతూ ఉంటారు. అండ్ 5G ఇంతవరకు రాలేదు, ఇప్పుడే 4G నెట్వర్క్ మొత్తం విస్తరిస్తున్నారు. 5G రావడానికి టైం పడుతుంది. కొంచెం వీళ్ళు బెటర్గా సర్వీస్ కానీ ప్రొవైడ్ చేశారనుకోండి, చాలా మంది BSNLకి వచ్చారు. ఎందుకంటే ప్లాన్స్ తక్కువ ఉంటాయి కాస్ట్. అండ్ ఈ ఇయర్ ఎండింగ్కి జియో, ఎయిర్టెల్ ఇవన్నీ మళ్ళీ కాస్ట్ పెరగబోతున్నాయి. 10 to 12% మీకు ఇప్పుడు రీఛార్జ్ ప్లాన్స్ ఉన్నాయి కదా, అవన్నీ మీకు పెరుగుతాయి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్లే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే AK అడుగుతున్నారు, అన్న మీరు మంత్లీ 2 వీడియోస్ అండ్ 5 షార్ట్ వీడియోస్ హిందీలో అప్లోడ్ చేయొచ్చు కదా, అలా చేస్తే 10 మిలియన్ మీరు అనుకున్న డ్రీమ్ 10 మిలియన్ రీచ్ అవ్వచ్చు అని అంటున్నారు. హిందీలో అప్లోడ్ చేస్తే ఇప్పుడు నేను తెలుగులో హిందీలో మాట్లాడి మీకు అప్లోడ్ చేశాను అనుకోండి, మీరు నాతో కనెక్ట్ అవ్వరు. నాకు ఇప్పుడు 5 మిలియన్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నారో మొత్తం తెలుగు ఆడియన్స్, నేను తెలుగులో వీడియోలు చేస్తున్నా వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు నేను మళ్ళీ హిందీలో నేను మాట్లాడాను అనుకోండి, వాళ్ళందరూ నాకు దూరం అయిపోతారు. సో ఇంకోటి ఏంటంటే మనకి కనెక్షన్ కూడా ఉండదు. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నాను కాబట్టి నేను మీతో కనెక్ట్ అవుతున్నాను, మీరు నా వీడియోస్ చూస్తున్నారు, ఆ కనెక్షన్ కూడా మిస్ అయిపోద్ది. ఎందుకంటే హిందీ నా నేటివ్ లాంగ్వేజ్ కాదు, నేను చిన్నప్పటి నుంచి అది నేర్చుకోలేదు, ఏదో కొద్దిగా వచ్చు. దానిలో మనం మాట్లాడినా కానీ కొంతమంది హిందీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వచ్చేమో కానీ తెలుగు ఆడియన్స్ మిస్ అయిపోతారు. నేను నా డ్రీమ్ తెలుగులో చేయాలని చెప్పేసి, తెలుగు కంటెంట్తో తెలుగులోనే చేయాలి. ఒకవేళ ఈ డబ్బింగ్ ఫీచర్ వస్తుంది కదా, డబ్బింగ్ ఫీచర్ వస్తే మన తెలుగు వీడియోస్నే హిందీలోకి వాటికి డబ్ చేద్దాం, చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ X నుంచి X ప్రొడక్ట్ హెడ్ నికితా బియర్ గారు చెప్తున్న ప్రకారం చూస్తే వీళ్ళు ఇప్పుడు ఒక కొత్త ఫీచర్ యాడ్ చేయబోతున్నారు. బాట్ అకౌంట్స్ ఎక్కువైపోయినాయి, చాలా మంది మీకు మెసేజ్ కూడా చేస్తూ ఉంటారు. అది ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు మీరు తెలుసుకోవచ్చు అనమాట. అబౌట్ దిస్ అకౌంట్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ వీళ్ళు యాప్ ఎక్కడ డౌన్లోడ్ చేశారు, X యాప్ ఏ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేశారు, యాప్ స్టోర్, ప్లే స్టోర్ కనిపిస్తుంది మీకు. ఎక్కడి నుంచి దీన్ని ఆపరేట్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి ట్వీట్ పెట్టారు అని కూడా కనిపిస్తుంది మీకు అక్కడ. అండ్ ఎన్నిసార్లు యూజర్ నేమ్ చేంజ్ చేస్తారో కూడా అక్కడ డీటెయిల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ యాడ్ చేయబోతున్నారు. దీనివల్ల మీరు చెక్ చేయొచ్చు అకౌంట్ అది ఒరిజినల్ లేకపోతే బాట్ ఆపరేటర్, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు, ఇవన్నీ మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. దీనివల్ల చాలా వరకు బాట్ అకౌంట్స్కి చెక్ పెట్టచ్చు అని చెప్పేసి అంటున్నారు వీళ్ళు. ఇది ఇంకా రాలేదు, తొందరలో తీసుకొని వస్తారు Xలోకి. నెక్స్ట్ మనకి NPCI ఇప్పుడు ఏదైతే ఆటోపే ఉంటుంది, ఆటోపే చాలా మంది సెట్ చేసుకుంటూ ఉంటారు. ఏదైనా సబ్స్క్రిప్షన్ తీసుకుంటూ ఉంటారు, నెట్ఫ్లిక్స్ అని, జియో హాట్స్టార్ అనే సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మన టైం అయిపోయేసరికి ఆటోమేటిక్గా మన యూపీఐ యాప్ నుంచి పేమెంట్ అయితే అయిపోతూ ఉంటుంది. ఇట్లా చాలా మంది సెట్ చేసుకుని ఉంటారు, పర్టికులర్ యాప్ యూజ్ చేస్తుంటారు. కొంతమంది ఫోన్పే, కొంతమంది గూగుల్ పే. ఇట్లా ఇప్పుడు NPCI ఏం చేయబోతుందంటే మీరు దేనిలోనే ఆటోపే సెట్ చేసుకోండి, అన్ని యూపీఐ యాప్స్లో అది కనిపించాలి. సో ఇది తీసుకురాబోతున్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ మనం ఫోన్పేలో సెట్ చేసుకునే ఫోన్పేలోనే కనిపిస్తూ ఉంటుంది, వేరే యాప్స్లో కనిపించదు. అట్లా కాకుండా మీరు ఏ యాప్ అయినా యూజ్ చేయండి, ఆటోపే మాత్రం అన్ని యాప్స్లో కనిపించాలి, యూపీఐ రిలేటెడ్ యాప్స్ అని చెప్పేసి ఇప్పుడు NPCI అయితే చూస్తుంది. దీన్ని డిసెంబర్ నుంచి మ్యాండేటరీ చేస్తుంది NPCI. నెక్స్ట్ మన చైనా నుంచి మళ్ళీ జాంగ్ అని చెప్పేసి 82 ఏళ్ల బామ్మ బాగా బ్యాక్ పెయిన్ వస్తుందంట. బ్యాక్ పెయిన్ వస్తుంటే మనకి మామూలుగా ఇంటర్నెట్లో వీడియోలు చూస్తూ ఉంటాం కదా, బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడం ఎట్లా, ఏమైనా రెమెడీస్ ఉన్నాయని చెప్పేసి ఒకళ్ళు మంచి చిట్కా ఇచ్చారేమో. ఏమి ఇచ్చారంటే బతుకున్న కప్పలు ఉంటాయి కదా, వాటిని అలాగే మింగేయాలి, తినడం కాదు మింగేయాలన్నమాట. ఇట్లా సలహా ఇచ్చారు. వాళ్ళ ఇంట్లో నుంచి కప్పలు తెప్పించుకుంది. చైనాలో కామన్గా ఏమైనా తింటారు వాళ్ళు. బతుకున్న కప్పలు తెప్పించుకొని 8 గుట్కి మింగేసింది. మింగేసిన తర్వాత ఏమైంది, కింద పడిపోయింది, హాస్పిటల్కి తీసుకెళ్లారు. మొత్తం ఇన్ఫెక్షన్, ఫుడ్ పాయిజన్ అయిపోయింది. దగ్గర 2 వారాలు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. తర్వాత డిశ్చార్జ్ అయితే చేశారు. సో ఇట్లాంటివి చాలా మంది ఫాలో అవుతున్నారు. రీసెంట్గా ఒకటి చెప్పాను మీకు, ఒక బాలి చెందిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఓన్లీ ఫ్రూట్ డైట్ ఫాలో అయింది. ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే సంవత్సరం పాటు తింటా వచ్చింది, 10 నెలల తర్వాత చనిపోయింది. ఇట్లాంటివి ఆన్లైన్లో మీరు రెమెడీస్ ఇట్లాంటివి ఎతకండి. సో మీరు ఏమైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, డాక్టర్ సజెషన్ తీసుకోండి. ఇదే ఫ్రెండ్స్ వరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టూడియో టూర్, ఒకవేళ గేమ్ ఆఫ్ థ్రోన్ ఫ్యాన్స్ అయితే గేమ్ ఆఫ్ థ్రోన్ ఒకవేళ బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది అది స్టూడియో టూర్. మీరు చెక్ చేయకపోతే మన లైఫ్ స్టైల్ ఛానల్ వీడియో అప్లోడ్ చేశాను, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్తో కదా సెలవు. బాయ్.